హైదరాబాద్లో రోజు రోజుకి లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లవ్ జిహాద్కి సంబంధించి ఒక బాధితురాలు కూడా ఆ, మనతో పాటు ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి అసలు లవ్ జిహాద్ సంబంధించి మీరు ఆరోపణలు చేస్తున్నారు? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని రోజులుగా అసలు వాడికి మీకున్న సంబంధం ఏంటి అసలు చెప్పండి. సార్ అతన్ని నేను మేలో కలిసాను. 2025 మేలో కలిసాను. షాప్ రెంట్కని వచ్చాడు. అలా అని చెప్పి రావడం ముస్లింగా నవాజ్ లాగా వచ్చాడు. దాని తర్వాత హిందూలాగా మారిపోయానని చెప్పి సర్టిఫికేట్ చూపించి నన్ను అంటే హిందూలాగా మారిపోయానని చెప్పి నమ్మించడం, అత గుడిలోకి రావడము, చేతికి దేవుడిది తాళం కట్టుకోవడం కానీ, ప్రసాదాలు తినడం, నాతో పూజ చేసి చేయడము, అలా హిందూలాగా మారిపించాడని చెప్పి నన్ను నమ్మించాడు. అండ్ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే అదంతా ఒక ఫేక్ సర్టిఫికేట్ చూపించాడు. దాని తర్వాత నన్ను ట్రాప్ చేయడానికి జస్ట్ కొంచెం సేపటి మటుకు హిందూలాగా నటించేవాడు, నన్ను ముస్లింలో కన్వర్ట్ చేయాలి అని చెప్పి అని తర్వాత నాకు తెలిసింది సార్. షాప్ రెంట్ కోసం వచ్చిన అతను మీతో ఇంత క్లోజ్గా కావడానికి అంటే ఎందుకు అట్లా? మీరు ఎందుకు అంత క్లోజ్ అయ్యారు అతనితో? క్లోజ్ అయ్యానంటే అంటే అతను ఇచ్చిన ఫుడ్ వల్ల కానీ, ఏదైనా డ్రగ్స్ ఇవ్వడం వల్ల కానీ నేను అతని మాట వినడం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి జరిగిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అప్పుడు మీ పేరెంట్స్ చెప్పలేదా ఇది తప్పు అని చెప్పేసి? మీ పేరెంట్స్ చెప్పారా, లేకపోతే వాళ్ళు చెప్పినా కూడా మీరు వినలేదా ఏంటి? అట్లా ట్రాప్లో పడ్డప్పుడు మీ చుట్టాలో మీ పేరెంట్స్ ఉంటారు కదా. చుట్టాలు అని ఎవరు లేరు సార్. నేను, మా అమ్మాయి, మా చెల్లి, ముగ్గురమే ఉంటాం మేము. సో చుట్టాలు అనేది ఎవరు లేరు. ఒకవేళ పెళ్లి తర్వాత వెళ్దాం, మా ఫ్యామిలీ ఉంది ఒకటి, వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే అవసరం లేదు, చైనా డీల్ ఉంది. నేను చైనా డీల్ తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్దాము, గుడికి కూడా అప్పుడు వెళ్దామని చెప్పి పెళ్లి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. అంటే ఎవరితో కాంటాక్ట్ లేదు. ఇంకా వాళ్ళని కలిసిన తర్వాత నా ఫ్రెండ్స్తో నేను కాంటాక్ట్లో లేను. నేను యూజే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా లేను, ఎందులో యాక్టివ్గా లేని వల్ల వాళ్ళకి అర్థమైంది ఏదో అవుతుందని చెప్పి. వాళ్ళు ట్రై చేశారు కాల్ చేయడానికి, కానీ నేను లేపలేకపోయాను. అతను మొత్తం ఫోన్ కానీ నావన్నీ అతను హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అప్పుడు. సో నేను ఎవరిని కాంటాక్ట్. జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నారు. సో అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా, లేకపోతే ఆఫీస్కి వెళ్తారా? ఎందుకంటే ఇన్ని రోజులు ఆఫీస్కి రాకపోతే ఆఫీస్లో వాళ్ళకి డౌట్ వస్తుంది, ఫ్రెండ్స్కి డౌట్ వస్తుంది, మీ టీమ్కి డౌట్ వస్తుంది. అవును సార్. ఆగస్ట్లో జాబ్ మొత్తానికి అసలు నన్ను అడిగితే ఆగస్ట్ సెకండ్ వీక్ ఆర్ సంథింగ్ కంప్లీట్గా దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ హెచ్ఆర్తో మాట్లాడించాడు. జాబ్ లేదు ఇంకా ఆ రోజే. ముందుగా నేను ఏం రిజిగ్నేషన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. పెళ్ళి అని చెప్పి లీవ్లో మాత్రం ఉన్నాను. 10-12 డేస్ ఏమో ఉన్నాను. దాని ముందు వరకు నన్ను ఎలా అంటే ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాడు. అలా ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. దాని తర్వాత ఆఫీస్ వెళ్ళనివ్వలేదు, నన్ను ఎవరిని కాంటాక్ట్ అవ్వనివ్వలేదు అతను. అంటే అవుతే ఇలా బెదిరించేవాడు నన్నే ఉల్టా. ఏంటంటే వాళ్ళు ముస్లిం అని నిన్ను ఆపేస్తారు, నువ్వు అసలు మాట్లాడదు వాళ్ళని, నువ్వు మాట్లాడితే ఏమొస్తుంది నీకు, నేను ఉన్నాను కదా నీతోటి అని చెప్పి అలా మాటలు చెప్పేవాడు. ఫైనల్గా అట్లీస్ట్ అక్టోబర్ వరకు ఒక హోప్ ఉంది, అన్ని చేసినా కానీ మాట్లాడేమో అని చెప్పి. దాని తర్వాత అక్టోబర్లో తెలిసింది ఏంటంటే వాడికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు అని చెప్పి తెలిసింది. మీకు ప్రూఫ్ కావాలంటే నేను సబ్మిట్ చేస్తాను ప్రతి ఒక్క ప్రూఫ్. అతను డ్రగ్స్ తీసుకునేది, డ్రింక్ చేసేది, పెళ్ళిళ్ళు అయ్యింది, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు అవన్నీ నేను పంపిస్తాను మీకు. మీరు అది నవాజ్ చెప్తున్నాడు మీరు చెప్పిన అన్ని అబద్ధాలు, గ్యాంగ్ రేప్ లేదు, ఏం లేదని చెప్పేసి అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు మా నవాజ్ సంబంధించి? సో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముళ్ళందరూ మా ఇంటికి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి సంబంధం లేనప్పుడు. అమ్మాయిలు పిచ్చి వాళ్ళకి ఉంది అని ఎలా అంటే కేపీహెచ్పి నుంచి, వివేకానంద నుంచి అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళు వారానికి ఒకసారి. సో వాళ్ళు అమ్మాయిల పిచ్చి వాళ్ళకు ఉంది అని చెప్పాలి. నేను ఆ రోజు ఆ వీక్లో ఎవరు దొరకలేదేమో, నేను వాళ్ళకి టార్గెట్ అయ్యాను. సో నన్ను వాడుకున్నారు. ఇంత చదువుకున్న మీరు మోసపోవడం ఎట్లా అనిపిస్తుంది? చదువుకొని వాళ్ళు మోసపోయినారంటే ఎడ్యుకేషన్కి రిలేట్ లేదు సార్, ఇది ఏమి ఎడ్యుకేషన్కి రిలేటెడ్ లేదు సార్. ఇది టీసీఎస్లో జరిగింది ఎగ్జాంపుల్. మొన్న ఏం చెప్తారు మరి ఇంట్లో ఇంకొక అమ్మాయి మీలాగా కావద్దు అంటే ఏం చెప్తారు? అది ఎవరిని నమ్మొద్దు, ఏ ముస్లిం అబ్బాయిని నమ్మకండి అసలు. అమ్మాయిలను కూడా నమ్మొద్దు, ముస్లిం అమ్మాయిలు కూడా అలానే ఉంటారని అని చెప్తున్నాను సార్. నవాజ్కి ఎలాంటి శిక్ష పడాలనుకుంటారు? ఉరి శిక్ష నేను అనుకుంటున్నాను సార్. అతను పడే శిక్ష అందరు చూడాలి, ప్రతి ముస్లిం చూడాలి. అతను పడే శిక్ష చూసి ఏ ముస్లిం అబ్బాయి, ఏ హిందూ అమ్మాయి దగ్గరికి రావద్దు ఇంకా అలాంటి శిక్ష. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నవాజ్ చేసిన దానికి బహిరంగంగా ఉరి శిక్ష చేస్తేనే ఇంకొకసారి ముస్లిం అబ్బాయిలు కానీ ఇటు లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిని వేధించరు. ఖచ్చితంగా చదువుకు దీనికి సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారంటే దీంట్లో చాలా వరకు వాళ్ళు ఒక ఫుడ్లో కానీ ఒక డ్రింక్స్లో ఇచ్చే పదార్థాల వల్లే మేము వాళ్ళకి ట్రాప్లో పడుతున్నాం. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వినని పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్లో ఏదో కలుపుతున్నారని చెప్పేసి ఖచ్చితమైన సమాచారం ఉంది. మాకు కూడా ఫుడ్లో కల్పించారు కాబట్టి నేను అప్పుడు పేరెంట్స్ మాట కానీ ఏది కానీ వెళ్ళలేదు. ఒకవేళ బయటకు వచ్చి చెప్దామనుకుంటే మా మమ్మీని కానీ మా సిస్టర్ని చంపేస్తామని చెప్పేసి కూడా చాలా వరకు బెదిరించారు. వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి బేగంపేటలో ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకొని అక్కడ నన్ను 4-5 సార్లు గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి కూడా తను కొద్దిసేపటి క్రితమే చెప్పింది. సో ఇప్పటికైనా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండదంటే ఖచ్చితంగా అమ్మాయిలు ఏ ముస్లిం అబ్బాయిని, ముస్లింని నమ్మొద్దు.
ఖచ్చితంగా పేరెంట్స్ చెప్పే మాటలు వినాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బహిరంగంగా నవాజ్ని అతని తమ్ముల్ని ఉరితీస్తేనే ఏదైతే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి, అమ్మాయిలు చాలా సేఫ్గా ఉంటారు హిందూ అమ్మాయిలు అని చెప్పేసి బాధితురాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, సమాజ్గూడ ప్రెస్ క్లబ్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.